శ్రోతలందరికీ నమస్కారం. భర్త ఆ రోజు రాత్రి ఇంటికి వచ్చేసరికి వాళ్ళ భార్య భోజనం వడ్డిస్తూ ఉంది. భర్త ఆమె చేయి పట్టుకుని నీతో ఒకటి చెప్పాలి అని అన్నాడు. ఆమె కూర్చొని నిశ్శబ్దంగా భోజనం చేస్తుంది. ఆమె కళ్ళల్లో బాధని భర్త గమనించాడు. అతను ఆమెతో ఒక విషయం గురించి మాట్లాడాలి అనుకుంటున్నాడు. కానీ ఆమెకి ఆ విషయం ఎలా చెప్పాలో అర్థం కావటం లేదు. ఎలాగైనా ఆమెకి ఆ విషయం చెప్పాలి. చివరికి ఇలా చెప్పాడు భర్త, నాకు విడాకులు కావాలి అని ప్రశాంతంగా తనతో అసలు విషయం చెప్పాడు. భార్య ఎందుకు అని మామూలుగా అడిగింది. భర్త ఆమె ప్రశ్నలు పట్టించుకోకుండా సమాధానం ఏమి ఇవ్వలేదు. భార్య ఆమె ఒక వస్తువును దూరంగా విసిరేసి మీరు ఒక మనిషేనా అని భర్త మీద గట్టిగా అరిచింది. ఆ రాత్రి వాళ్ళిద్దరూ మాట్లాడుకోలేదు. ఆమె బాగా ఏడ్చింది. భర్త ఎందుకు విడాకులు అడుగుతున్నాడో, అసలు ఏం జరుగుతుందో తను తెలుసుకోవాలి అనుకుంది. భర్తని గట్టిగా అడిగింది. భర్త ఆమెకి సమాధానం ఇలా చెప్పాడు. భర్త నేను జాను అనే అమ్మాయిని ప్రేమించాను. నాకు నీ పైన ప్రేమ లేదు. భార్య ఆ మాటలు విన్న తాను చాలా బాధపడింది. ఒక నిమిషం ఏం అవుతుందో తనకేం అర్థం కాలేదు. భర్త గిల్టీ ఫీలింగ్తో నాకు నువ్వు విడాకులు ఇవ్వడానికి, నువ్వు ఒప్పుకునేందుకు, నువ్వు ఉండడానికి సొంత ఇల్లు, కార్ అండ్ నా సంస్థలో 30% వాటా ఇస్తా అని అగ్రిమెంట్ పేపర్లు తనకి ఇచ్చాడు. భార్య చాలా కోపంతో ఆ పేపర్లని చింపేసింది. ప్రేమని ఎప్పటికీ కొనలేరు అని గట్టిగా ఏడ్చేసింది. భర్తగా తన లైఫ్లో ఒక తెలియని వ్యక్తిలా ఆమె జీవితంలో 10 సంవత్సరాలు ఉన్నాడు. అతని భార్య సమయం వృధా చేశానని బాధపడుతున్నాడు. అతను తన భార్యని అర్థం చేసుకునే ప్రయత్నం ఎప్పుడూ చేయలేదు. కానీ అతను జానుని మాత్రమే ప్రేమిస్తున్నాడు. ఏడుస్తున్న తన భార్యని చూస్తే అతనికి జాలి వేసింది. ఆ విడాకులు రావడానికి కొన్ని వారాలు పడుతుంది. మరుసటి రోజు అతను చాలా ఆలస్యంగా ఇంటికి వచ్చాడు. అతని భార్య టేబుల్ వద్ద ఏదో రాస్తూ కనిపించింది. అతను భోజనం చేయలేదు. కానీ అతనికి వెంటనే నిద్ర పట్టేసింది. ఎందుకంటే ఆ రోజంతా అతని లవర్ జానుతో కలిసి రోజంతా తిరగటం వల్ల బాగా అలసిపోయి త్వరగా నిద్రపోయాడు. అతను నిద్ర లేచేసరికి తన భార్య అక్కడే టేబుల్ దగ్గర ఇంకా రాస్తూ కనిపించింది. అతను తన భార్యని పట్టించుకోకుండా పక్కకి తిరిగి మళ్ళీ నిద్రపోయాడు. ఉదయం ఆమె విడాకులకు సంబంధించి కొన్ని షరతులు చెప్పింది. ఆమె అతని నుండి ఏమీ కోరుకోవటం లేదు. కానీ విడాకుల ముందు 1 నెల రోజుల పాటు అతను తనతో ఉండాలని చెప్పింది. ఆ నెలలో మనం సాధ్యమైనంత వరకు సాధారణమైన జీవితాన్ని గడపాలి అని అంది. ఆమె కారణాలు చాలా సాధారణంగా ఉన్నాయి. వాళ్ళ కొడుకుకు 1 నెల రోజుల్లో పరీక్షలు ఉన్నాయి. వాళ్ళ విడాకుల వల్ల తన చదువుకు ఇబ్బంది కలగకూడదని ఆమె అలా కోరుకుంటుంది. అందుకే తను వాళ్ళ భర్తని 1 నెల రోజులు గడువు అడిగింది. నాకు అంగీకారమే అని వాళ్ళ భర్త ఆమెతో చెప్పాడు. కానీ ఆమె అతన్ని మరొకటి అడిగింది. ఆమె అతనికి గుర్తు చేస్తూ ఇలా అడిగింది. మీరు మన పెళ్లి రోజున నన్ను మన పెళ్లి గదిలోకి ఎలా తీసుకువెళ్ళారు గుర్తుందా అని అడిగింది. ఆమె ఈ 1 నెల రోజుల వ్యవధిలో ప్రతిరోజు ఉదయం ఆమెని ఎత్తుకొని వాళ్ళ బెడ్రూమ్ నుండి హాల్ వరకు తీసుకువెళ్ళాలని కోరింది. అప్పుడు అతను ఆమెకి మతిపోయిందా అని అనుకున్నాడు. వాళ్ళు కలిసి ఉండే చివరి రోజులలో తాను అతన్ని అడిగిన చివరి కోరిక కదా అని తన భార్య చెప్పిన దానికి ఒప్పుకున్నాడు. అతను ఆమెతో విడాకులు, అతని భార్య చెప్పిన షరతుల గురించి అతని లవర్ జానుకి చెప్పాడు. ఆమె బిగ్గరగా నవ్వింది. ఆ నవ్వుకి అర్థం లేనట్టుగా అతను భావించాడు. నీ భార్య నీకు విడాకులు ఇవ్వటం ఇష్టం లేక ఇలా ఏవో నాటకాలు ఆడుతుంది అని జాను అతనితో అంది. విడాకుల ఒప్పందం దగ్గర నుంచి అతనికి అతని భార్యకు ఎలాంటి శారీరక సంబంధం లేదు. మొదటి రోజున తాను తన భార్యను ఎత్తుకున్నప్పుడు అది వాళ్ళిద్దరి మధ్య మోటుతనంగా అనిపించింది. హే
నాన్న అమ్మని ఎత్తుకున్నాడు అని వాళ్ళ అబ్బాయి సంతోషంతో అరుస్తూ చప్పట్లు కొట్టాడు. ఆ అబ్బాయి మాటలు అతనికి బాధను కలిగించాయి. అలా ఎత్తుకొని తీసుకువెళ్తున్నప్పుడు ఆమె కళ్ళు మూసుకొని నెమ్మదిగా తనతో ఇలా చెప్పింది. మన విడాకుల గురించి నేను మన అబ్బాయికి చెప్పలేదు. అతనికి కొంత బాధ కలిగినా నవ్వాడు. అతను ఆఫీస్కి వెళ్తున్నదని ఆమె తలుపు దగ్గరికి వచ్చింది. ఆమె ఆఫీస్ బస్సు కోసం ఎదురు చూస్తుంది. తాను ఆఫీస్కు ఒక్కడే ఒంటరిగా కారులో వెళ్ళిపోయాడు. రెండవ రోజున వాళ్ళిద్దరికీ మరింత తేలికగా అనిపించింది. ఆమె తల తన గుండెని తాకుతుంది. ఆమె దగ్గర సువాసన తనకి తెలుస్తుంది. తాను కొంతకాలంగా తన భార్యని గమనించలేదు అని అనుకున్నాడు. ఆమె వయసు పైబడుతుందని అతను గ్రహించాడు. ఆమె ముఖం మీద ముడతలు కనిపిస్తున్నాయి. ఆమె జుట్టు ఎగురుతుంది. మన వివాహం మూల్యం చెల్లిస్తున్నాను అని అనుకుంటున్నారా అని భర్తని భార్య అడిగింది. అలా అడగగానే 1 నిమిషం పాటు ఆలోచిస్తూ తాను ఆశ్చర్యపోయాడు. 4వ రోజు తాను ఆమెను ఎత్తుకున్నప్పుడు వాళ్ళ ఇద్దరి మధ్య దగ్గరతను అన్యోన్యత తనకి కనిపించింది. ఈ అమ్మాయితోనేనా నేను 10 సంవత్సరాలు జీవించిందని అతనికి అనిపించింది. 5వ మరియు 6వ రోజున వాళ్ళిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరుగుతుందని తాను తెలుసుకున్నాడు. తాను ఈ విషయం గురించి జానుకి చెప్పలేదు. ఇలా నెల రోజులు తన భార్యను తీసుకొని వెళ్ళటం సులభంగా మారిపోయింది. బహుశా రోజు ఇలా చేయటం వల్ల తనకు తానే బలంగా దృఢంగా అనిపించాడు. ఒక ఉదయం తాను ఏ డ్రెస్ వేసుకోవాలో వెతుకుతుంది. తాను కొన్ని డ్రెస్సులు ట్రై చేసింది, కానీ ఒక్క డ్రెస్ కూడా తనకి బాగోలేదు. వేసిన ప్రతి డ్రెస్ కూడా తనకి లూజ్గానే ఉంది. అప్పుడు అతనికి అర్థమైంది తను చాలా సన్నగా అయ్యింది అని. అందుకనే అతను తనని తేలికగా మోయగలిగాను అని. ఆ విషయం అతనికి బలంగా తగిలింది. ఆమె గుండెల్లో ఎంత బాధ అనుభవిస్తుందో అప్పుడు అతనికి అర్థమైంది. అతనికి తెలియకుండానే అతని చెయ్యి ఆమె తలని తాకింది. ఆ సమయంలోనే వాళ్ళ అబ్బాయి వచ్చాడు. ఆ సందర్భాన్ని చూసిన ఆ అబ్బాయి వాళ్ళ నాన్నతో ఇలా అన్నాడు. నాన్న, అమ్మని బయటికి తీసుకెళ్లే సమయం ఇప్పుడు వచ్చింది అని అన్నాడు. ఇలా వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మని అలా చూసుకోవటం ఆ అబ్బాయి జీవితంలో విలువైన అపురూపమైన సంఘటన. అతని భార్య వాళ్ళ అబ్బాయిని ఆమె దగ్గరకు రమ్మని సైగ చేసింది. వాడు వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చాడు. వాళ్ళ అమ్మ ఆ అబ్బాయిని గట్టిగా హత్తుకుంది. వాళ్ళ నాన్న ముఖం పక్కకి తిప్పుకున్నాడు. ఎందుకంటే ఆ చివరి నిమిషంలో తన మనసు తాను మార్చుకుంటాడేమో అని భయపడ్డాడు. రోజులాగే అతను ఆమెని ఎత్తుకొని బెడ్రూమ్ నుండి హాల్కి వెళ్తుండగా ఆమె తన చేతులను అతని మెడ చుట్టూ ప్రేమగా సహజంగా వేసింది. అతను ఆమెని గట్టిగా పట్టుకున్నాడు, అచ్చం వాళ్ళ పెళ్లి రోజులాగా. కానీ ఆమె చాలా తేలికగా ఉండటం వలన అతనికి చాలా బాధగా అనిపించింది. చివరి రోజున అతను ఆమెను తన చేతులతో ఎత్తుకున్నప్పుడు అతను ఒక్కో అడుగు వేయటానికి తనకి చాలా భారంగా అనిపించింది. వాళ్ళ అబ్బాయి స్కూల్కి వెళ్ళిపోయాడు. అతను వాళ్ళ భార్యను మరింత గట్టిగా పట్టుకొని తనతో ఇలా చెప్పాడు. మన జీవితంలో సాన్నిహిత్యం, అన్యోన్యత లోపించాయి అని చెప్పాడు. తర్వాత అతను ఆఫీస్కి వెళ్ళిపోయాడు. కారు నుండి వేగంగా దిగి డోర్ కూడా వేయకుండా ఆఫీస్ లోపలికి వెళ్ళాడు. అతనికి భయం వేసింది. ఎందుకంటే ఆలస్యం అయ్యే కొద్దీ తన మైండ్ మళ్ళీ చేంజ్ అయిపోతుందేమో అని. అతను జాను ఉండే క్యాబిన్కి వెళ్ళాడు. సారీ చెప్పి అతను తన భార్య నుండి విడాకులు తీసుకోవటం లేదని చెప్పాడు. ఆమె అతని వైపు ఆశ్చర్యంగా చూసి తన నుదుటిపై చేయి వేసింది. నువ్వు బాగానే ఉన్నావు కదా అని అడిగింది. అతను తన నుదుటి మీద ఉన్న ఆమె చేతిని తీసి, సారీ జాను, నేను నా భార్య నుండి విడాకులు తీసుకోవటం లేదు. మా వివాహ జీవితం నాకు విసుగుగా అనిపించేది. ఎందుకంటే నాకు తనకి ప్రేమ విలువ, గొప్పతనం తెలియలేదు. మేము ఎప్పుడూ ప్రేమగా మాట్లాడనుకోలేదు. అందుకే మాకు ఎలా కలిసి జీవించాలో అర్థం కాలేదు. ఎప్పుడైతే నేను తనని అలా ఎత్తుకొని తీసుకెళ్ళటం మొదలుపెట్టానో అప్పుడే నాకు అర్థమైంది. తను చనిపోయేదాకా నేను తనని
అలాగే చూసుకుంటానని అచ్చం ఆ పెళ్లి రోజులానే. జాను హఠాత్తుగా లేచి అతన్ని ఒక చెంపదెబ్బ కొట్టింది. ఏడుస్తూ తనని బయటికి పంపి తలుపు వేసింది. ఇంకా అతను ఇంటికి వెళ్తూ దారిలో పూల దుకాణం వద్ద తన భార్య కోసం ఫ్లవర్ బొకే ఆర్డర్ ఇచ్చాడు. కార్డు మీద ఏం రాయాలి సార్ అని ఆ సేల్స్ గర్ల్ అతన్ని అడిగింది. అప్పుడు అతను నవ్వుతూ, మరణం మనల్ని దూరం చేసే వరకు నేను నిన్ను మోయాలి అని అనుకుంటున్నాను అని రాయమని చెప్పాడు. ఆ సాయంత్రం అతను ఇంటికి త్వరగా వెళ్ళాడు. తన చేతిలో ఒక ఫ్లవర్ బొకే, తన ముఖం మీద చిరునవ్వుతో అతను మెట్లు ఎక్కి పైకి వెళ్ళాడు. తన భార్యను మంచం మీద చూశాడు. అప్పటికే ఆమె చనిపోయింది. ఒక్కసారి అతనికి ఏం అర్థం కాలేదు. తనకి తెలియకుండానే కన్నీళ్లు వచ్చేస్తున్నాయి. తన భార్య కొన్ని నెలలుగా క్యాన్సర్తో పోరాడుతుంది. తాను జానుతో బిజీగా ఉండటం వల్ల ఈ విషయం తను గమనించలేకపోయాడు. ఆమె చనిపోతుందని ముందుగానే ఆమెకి తెలుసు. ఆమె వాళ్ళ సంసార మరియు విడాకుల విషయాలు సంగతి వీలైనంత వరకు వాళ్ళ కొడుకుకు దూరంగా ఉంచి తనని సేవ్ చేసింది. కనీసం వాళ్ళ కొడుకు దృష్టిలో అతను ఒక ప్రేమించే భర్తగా ఉండాలి అనుకుంది. మీ జీవితాలలో జరిగే చిన్న విషయాలు నిజంగా మీ బంధానికి అర్థం తెలుపుతాయి. భవనం, కారు, ఆస్తి, బ్యాంకులో డబ్బు ఇవేవి బంధానికి సంబంధించినవి కావు. ఇవి ఆనందం కోసం అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడానికి మాత్రమే, కానీ నిజమైన ఆనందం ఇవ్వవు. మీ జీవిత భాగస్వామితో వీలైనంత వరకు సమయం కేటాయిస్తూ ఒకరికొకరు ఆనందం కలిగించేలా చిన్న పనులు చేస్తూ ఉంటే ఇద్దరి మధ్య స్నేహం, సాన్నిహిత్యం పెరుగుతాయి. అప్పుడు నిజమైన సంతోషకరమైన వివాహ బంధం నిలబడుతుంది. మనం ఏం చేసినా, ఎంత ప్రేమగా చూసుకున్నా అది వాళ్ళు ఉన్నప్పుడే చూసుకోవాలి. వాళ్ళు వెళ్ళిపోయాక మనం ప్రేమగా చూసుకుందాం అన్నా వాళ్ళు మనతో ఉండరు. చాలామంది కేవలం అపార్థాల వల్ల విడిపోతున్నారు. ఇది చదివి కొంతమందైనా తాము చేసే తప్పును తెలుసుకొని తమ జీవితాన్ని ఆనందంగా గడుపుతారని కోరుకుంటున్నాను. ఈ కథ ఇంతటితో సమాప్తం అండి. కథ కనుక నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ మాత్రం చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. ధన్యవాదములు.